హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజైతే మనకి ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ఏంటంటే ఆర్జీబీ స్ట్రిప్ మనకి ఇరిగిపోతే మనం ఎలా రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోనైతే పూర్తి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే స్కిప్ చేయడం ద్వారా మీకు ఆ వీడియో ఏ విధంగా చేసాము, ఏ విధంగా దాన్ని అయితే రిపేర్ చేసాము అనేది మీకు తెలియకపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోనైతే మీరు కంపల్సరిగా పూర్తి వరకు చూస్తేనే మీకు ఏంటనేది అర్థమవుతుంది. మీరు చూస్తున్నారు కదండి, ఇదైతే ఇరిగిపోవడం జరిగిందండి. ఎందుకంటే నేను కొంచెం గట్టిగా స్ట్రిప్ని అయితే ఇలా మెలతిప్పడం ద్వారా నేనైతే ఇరిగిపోవడం జరిగింది. ఈ ఇరిగిపోయిన దాన్ని మనం ఎలా అతకాలి అనేది ఇప్పుడైతే మనం నేర్చుకుందామండి. మీరు చూడొచ్చు, అక్కడైతే మనకి పైన గమ్ముపోత అయితే పోయడం జరిగింది. ఈ గమ్ముపోతని మనమైతే సాల్డరింగ్ రాడ్తో మనమైతే దాన్ని కరిగించాలి. ఆ కరిగించిన తర్వాత మనం బ్లేడ్ అన్నా లేకపోతే ఒక సిజర్ అన్నా ఏదన్నా ఇచ్చుకొని, మనకు ఒక బ్లేడ్ అనేది ఇచ్చుకొని మనమైతే దాని మీద ఉన్న డస్ట్ అనేది తొలగించాలండి. ఈ తొలగించిన తర్వాతే మీకైతే దీన్ని సాల్డరింగ్ చేయడానికైతే మనకి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడొచ్చు, ఇది దాని మీద అయితే కలర్స్ అయితే మనకి నేమ్స్తో ఇవ్వడం జరిగిందండి. వైట్ అనేది ప్లస్, తర్వాత బ్లూ, క్షమించాలి, రెడ్, గ్రీను, అలాగే రెడ్, బ్లూ, ఈ మూడు అయితే మనం కరెక్ట్గా దాని మీద మెన్షన్ చేసినట్టుగానే మనమైతే దానికి సాల్డరింగ్ చేయాలి. ఈ సాల్డరింగ్ చేసే ముందు మనమైతే కటింగ్ అనేది చేయాలండి. అది ఎక్కడ ఎలా చేయాలనేది మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. మనకైతే అది ఇరిగిపోవడం అనేది జరిగింది. మనకి ఒక జానెడ్ దూరంలో మనకైతే ఇలా కటింగ్ ఉంటుందండి. ఈ ఆప్షన్ అయితే మనకి చూడొచ్చు, ప్లస్, గ్రీన్, రెడ్, బ్లూ, ఈ మూడు అయితే మనం 4 వైర్లు అయితే మనం దానికి సాల్డరింగ్ చేయాలి. పైన ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి దాన్ని కరిగించడం కొంచెం కష్టం. కాబట్టి మనం కొంచెం బ్లేడ్ తీసుకొని దాన్ని అయితే కట్ చేసి, అలాగే చిన్నది పైన కట్ చేయవలసి వస్తుందండి. ఎందుకంటే అది సాల్డరింగ్ రాడ్తో కరగదు కాబట్టి చిన్నది బ్లేడ్తో కట్ చేసిన తర్వాత మనం సాల్డరింగ్ రాడ్తో దాన్ని అయితే కరగజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం అందరూ గమనించగలరు. ఇప్పుడు మనమైతే కటింగ్ చేద్దామండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటంటే ఈ సెంటర్లో కట్ చేశానండి. నేను ఆ గమ్ము పైన ఉన్న ఆ ప్లాస్టిక్ని, ఆ రబ్బర్ని కట్ చేసేటప్పుడు ఒక స్ట్రిప్ అయితే మనకి ఆ సాల్డరింగ్ స్ట్రిప్ అయితే ఇరిగిపోవడం జరిగింది. నేను వేరే దగ్గర కట్ చేశాను. మీకు ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి అని చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియోనైతే నేను స్కిప్ చేయకుండా మీకు చూపించడం జరుగుతుంది. మనకి ఇది అటాచింగ్ చేయడానికి, మనకి స్ట్రిప్ని అయితే రిపేర్ చేయడానికి సిజర్ ఒకటి కావాలండి. అలాగే మనకి బ్లేడ్ ఒకటి కావాలి. సాల్డరింగ్ రాడ్ అనేది మనకు అవసరం పడుతుంది. అలాగే లెడ్ అనేది మనకి అవసరం పడుతుందండి. మీరు చూడొచ్చు, అక్కడైతే మనకి కలర్ వేరియేషన్ అయితే మనకి ఉంది, కానీ సెంటర్లో అయితే నేను కట్ చేశాను. ఈ వీడియోని మీకు చూపించడం కోసమే నేనైతే కంటిన్యూ చేస్తున్నానండి. అది కూడా నేను ఎలా చేసానో మీకు చూపిస్తాను. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇరిగిపోతే ఇంకా అక్కడితో అది, ఎందుకంటే కంపెనీ వాడు ఇచ్చింది మనం ఏమీ చేయలేము, అవుతుందో అవ్వదో అనే అవగాహన లేని మనసులోని ఏదో ఒక ఆందోళన పడిపోయి దానికి ఇంకా అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసాము, డబ్బులు పోయాయి అని బాధపడే కంటే ఒకసారి మనం ట్రై చేస్తే ఏదన్నా
ఫలితం ఉంటే ఉంటదండి, లేకపోతే లేదు. కానీ మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది మనకి వస్తది. కాబట్టి ఎవరు అంటే కొంచెం మందికి అవగాహన ఉండదు. అవగాహన లేనోళ్ళు మాత్రము ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయకండి. ఎందుకంటే మనకి కరెంటుతో వర్క్ అవ్వేయి కాబట్టి కరెంటు ఫీజులు అవి కొట్టే అవకాశాలు ఉంటాయి. ఎక్కడైనా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. మీకు చూడొచ్చు, రెండో స్ట్రిప్ కూడా నేను కట్ చేశాను. అది ఎందుకంటే ప్రాబ్లం అయిందండి. అందువల్ల నేను రెండో స్ట్రిప్ కూడా నేను ఒక దాంట్లో మళ్ళీ కటింగ్ ఉన్న ఏరియాలో నేను కట్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా ఇబ్బంది పడకుండా నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ మనలో ఎప్పుడైతే ఉందో ప్రతిదీ మనం చేయగలమండి. ఎందుకంటే చేసేవాళ్ళు 2-3 సార్లు పుట్టలేదు కదండి, మనలాగే ఒకసారే పుట్టారు. కాబట్టి వాళ్ళు చేయగలిగింది మనం చేయలేమేంటండి. కంపల్సరీగా మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా మనం చేయగలం అనే కాన్ఫిడెన్స్ మాత్రం మనలో ఉంటే మనం ఖచ్చితంగా మనం చేయొచ్చండి. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేనైతే ఆ రబ్బర్ని అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి. రబ్బర్ అయితే కంపెనీ వాడు ఇవ్వడం అయితే ఆ రబ్బర్ స్ట్రిప్ నేను లైట్గా కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందాక నేను ఫుల్గా కట్ చేయడం వల్ల ఇబ్బంది అయింది. నేను ఇప్పుడు ఇది చూడొచ్చు, అక్కడ లైట్గా కట్ చేస్తున్నాను నేను. ఈ కటింగ్ కూడా జాగ్రత్తగా చేయాలండి, ఎందుకంటే మన చేతులు కట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి మనకి జాగ్రత్తగా కట్ చేయాలి. మనం ఏదన్నా నెమ్మదిగా నిదానంగా చేయాలండి. ఏదన్నా కరెంటు వర్క్ అనేటప్పుడు మన ఎలక్ట్రికల్ వర్క్ అనేసరికి మనం ఏది కంగారు పడకూడదు. కంగారు పడితే ప్రమాదం లేనిది కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏది మనం కంగారు పడకూడదండి. మెయిన్ ఏంటంటే మనం అసలు టెన్షన్ పడకూడదు. ఇది అవుతుందా అవ్వదా అని కాదు. అవుతే అవుతుంది, లేకపోతే లేదు అని టేక్ ఈజీగా తీసుకున్నప్పుడే మనం దేంట్లో అన్నా ముందుకెళ్ళగలమండి. అది అవుతుంది అని ఎవరన్నా చెప్పినా మనం నమ్మకూడదండి. ఇది అవ్వదు అని ఎవరన్నా చెప్పినా మనం నమ్మకూడదు. ఎందుకంటే మన విశ్వాసమే మనకు బలం, ధనం. కాబట్టి మనం నమ్మితేనే మాత్రమే మీరు ముందుకెళ్ళండి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి మనం ముందుకెళ్తే కొంచెం దూరమే మనం వెనక్కి వచ్చేస్తామండి. అదే మన మనసు చెప్పినట్లు మనం వింటే మాత్రం మనం ముందుకే వెళ్ళిపోతామండి. కాబట్టి ఈడేంట్రా బాబు కబుర్లు మాత్రం గట్టిగా చెప్తున్నాడు, అసలు వీడియో గురించి చెప్పలేదు అనుకుంటున్నారు కదా. ఈ వీడియో అయితే మీరు చూడొచ్చు అక్కడ నేనైతే ఆ స్ట్రిప్ అయితే కట్ చేశానండి. ఎందుకంటే ఆల్రెడీ అది కట్ చేసింది ఇరిగిపోయింది, మీరు పక్కన పెట్టేశాను. మళ్ళీ ఇంకోటి కట్ చేస్తున్నాను, అది కూడా మీకు వీడియో నేను చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే దీనికి కూడా మనకి మీరు చూస్తున్నారు కదా, అక్కడైతే మనకి స్ట్రిప్ని అయితే సాల్డరింగ్ చేసి, ఎందుకంటే మనకు ఆల్రెడీ దాని మీద ఉన్న ఏదైతే ప్లాస్టిక్ ఉందో దాన్ని అయితే కట్ చేసి మనకు రిమూవ్ చేసి అలాగే మనకైతే సాల్డరింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ విధంగా ప్రయత్నించడంలో నాకైతే చిన్న ప్రాబ్లం అయితే జరిగిందండి. అదేంటంటే సాల్డరింగ్ చేసే ఆ ప్లస్ అనేది, అంటే మనకి ఆ స్ట్రిప్స్లో ఉన్న అవి ఇరిగిపోవడం, అందులో ఒకటి ఇరిగిపోవడం అనేది జరిగింది. ఆ స్ట్రిప్లో ఉన్నది ఆ పాయింట్స్ సాల్డరింగ్ చేసే పాయింట్స్ అయితే ఇరిగిపోవడం జరిగిందండి. దానివల్ల నేను వేరే మళ్ళీ స్ట్రిప్ అయితే కట్ చేశాను. ఈ కట్ చేసి, అంటే ఫస్ట్ టైం నేను కొంచెం తొందరగా చేశాను, వీడియో లెంత్ ఎక్కువైపోద్దన్న ఉద్దేశంతో. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దేనికి కంగారు అనేది పడకూడదు అని.
అప్పుడు ఏంటంటే నిదానంగా నేను చేయడం అయితే జరిగింది. స్ట్రిప్‌నైతే మీరు అక్కడ చూడొచ్చు. కటింగ్ చేసేటప్పుడు నాకు కట్ అయిపోవడం ఒక సాల్డరింగ్ చేసేదైతే మనకు కట్ అయిపోవడం అనేది జరిగింది. అప్పుడు నేను ఏం చేశానంటే మళ్ళీ నేను కొత్తగా అది స్ట్రిప్ అయితే మళ్ళీ కట్ చేశానండి. అంటే ఇది స్టార్టింగ్‌లో స్పీడ్‌గా చేయడం వల్ల మనకు కటింగ్ అయితే ప్రాబ్లమ్ అయింది. ఎందుకంటే బ్లేడ్ కదండీ! అది కట్ అయిపోయింది. సాల్డరింగ్ చేసే ఏరియా అనేది ఒకటైతే మనకు కట్ అవ్వడం జరిగింది. ఇది కూడా చాలా కొంచెం ఇబ్బంది పెట్టిందండి. ఇబ్బంది పెట్టినా లైట్‌గా నేను సాల్డరింగ్‌తో అనేది మనకి అది సాల్డరింగ్ రాడ్‌తో మనం హీట్ చేసి తర్వాత కొంచెం లూజ్ అయిన తర్వాత మనం చేత్తో అనేది రిమూవ్ చేయడం జరిగింది. అందుకు హీట్ చేయడం వల్ల ఆ పైనున్న ఆ ప్లాస్టిక్ పూత అనేది కొంచెం లూజ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ గ్లూ అనేది మనకి దాని మీద వేసాడండి. ఎందుకంటే అవి షార్టేజ్ అవ్వకుండా. ఆ షార్టేజ్ అవ్వకుండా వేసిన గ్లూ అనేది నేను రిమూవ్ చేయడం అయితే జరిగింది. నేను తర్వాత మళ్ళీ సాల్డరింగ్ చేసి నేను గ్లూ అనేది వేశాను. అది కూడా మీకు ఆ క్లిప్ అయినా మీకు చూపిస్తాను. ఎలాగా ఆ గ్లూ అనేది ఏసుకోవాలో. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసిన పనేంటంటే జాగ్రత్తగా, నెమ్మదిగా చేయాలండి. ఎందుకంటే చాలా తొందర పడకూడదు ఇలాంటి విషయాల్లో. అదొకటి మనకి ఆ స్ట్రిప్‌కైతే చిన్న స్ట్రిప్ ఉంటది కదండీ! దానికేంటంటే ఒక వైర్‌కి చాలా దగ్గరగా మనకైతే సోల్డరింగ్ అనేది చేయవలసొస్తుంది. ఆ సోల్డరింగ్ చేసేటప్పుడు ఒకదానికొకటి మనకి ఆ లెడ్ అనేది అంటుకోకుండా జాగ్రత్తగా అయితే మనం సోల్డరింగ్ చేయాలండి. ఎందుకంటే మనం ఆ 2 అంటుకోవడం వల్ల మనం ఎంత ప్రయత్నించినా అనేది అక్కడ ఫలితం అనేది ఉండదు. షార్టేజ్ అయ్యి స్ట్రిప్ మొత్తం పాడయ్యే అవకాశం, లేకపోతే ఆ స్ట్రిప్‌లో ఉన్న లైట్స్ అనేవి పోతాయి. లేకపోతే మనం ఆహ్, పాయింటర్ ఉంది కదండీ! మనం ప్లగ్ అని పెట్టుకునేది. అదన్నా మనకి ఎల్ఈడి ఆహ్, ఆర్‌జీబీ కలర్ వచ్చే అదన్నా స్ట్రిప్ ఆ పాయింటర్ అన్నా మనకి పోయే అవకాశాలుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అనేది మనం చెయ్యాలండి. మనం మనసు పెట్టి చేస్తే ఏది జరగకపోవడం ఏమన్నది ఉండదండి. కాబట్టి మనమైతే జాగ్రత్తగా చేసుకోవాలి. మనకి సోల్డరింగ్ అయితే నేను ఈట్లికవి కొంచెం రిమూవ్ చేశానండి. సెపరేట్‌గా రిమూవ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి అవి మనకి వేరియేషన్ చేయడం వల్ల అవి సెపరేట్‌గా మనం సోల్డరింగ్ అయితే నీట్‌గా చేసుకోవడానికి ఉంటది. ఎందుకంటే ఒక లీడు పక్కదానికి తగిలినా సరే ఇబ్బంది పడే అవకాశం ఉంటది కాబట్టి ఆహ్, కొంచెం ప్రాబ్లమ్ ఉంటది కాబట్టి కొంచెం చూసుకొని నీట్‌గా చేయడం అయితే చెయ్యండి. నేను గట్టిగా కొంచెం ఆహ్, నొక్కడం వల్ల అంటే గ్లూ అనేది పోతదని జెప్పేసి నేను ఆ ప్లాస్టిక్ పైనున్న పూతనేది పోతదని జెప్పేసి కొంచెం గట్టిగా తొందరపడడం జరిగింది. ఈ తొందరపడడంలో మనకి ఒక సోల్డరింగ్ చేసే ఆ పాయింటర్ అయితే ఇరిగిపోవడం జరిగింది. అయితే నేనేం జేశానంటే ఆ పాయింటర్ ఇరిగిపోయిన తర్వాత నేను మళ్ళీ కొత్తగా మీరు చూడొచ్చు మీకు చూపిస్తాను. ఈ పాయింటర్ అనేది చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మళ్ళీ కట్ చేయడం జరుగుతుంది చూడండి. అంటే బ్యాక్ సైడ్ నుంచి నేను రిమూవ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అది లోపల బ్యాక్ సైడు మనకి సిస్టమ్ బ్యాక్ సైడ్ అయితే నేను ఫిట్ చేయడం జరిగిందది. దాన్ని తీసి నేనైతే పొడవుగా అంటే బయటకి తీసి ఇప్పటి వరకు అంటే ఇరుగ్గా ఉంది. నేను అక్కడికక్కడికి అలా సరిపెట్టేసి నేను దాన్ని అటాచ్ చేద్దాం అనుకున్నాను. కానీ నా ఆలోచన అయితే అక్కడ అవ్వలేదు. కాబట్టి నేనేం చేశానంటే మళ్ళీ ఆ స్ట్రిప్‌నైతే ఫ్రీగా ఉండడం కోసం మన సోల్డరింగ్ అనేది కరెక్ట్‌గా చేసుకోవడం కోసం నేను ఫ్రీగా బయటకనేది రిమూవ్ చేయడం జరిగిందండి. ఈ సోల్డరింగ్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు.
మీరు చూసారు కదా, సాల్డరింగ్ అయితే సక్సెస్ఫుల్గా మన సాల్డరింగ్ అయితే చేయడం జరిగింది. అంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉన్నాయో లేవని ఒకసారి పిన్నిస్తో మనమైతే రిమూవ్ చేయాలండి. ఆ పిన్నిస్తో అయితే మనం చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం గ్లూ వేసుకోకముందే చెక్ చేసుకొని 1-2 సార్లు మనం తర్వాత అయితే గ్లూ వేసుకోవాలండి. ఈ గ్లూ వేసుకోవడం ద్వారా మనకేంటంటే షార్ట్ సర్క్యూట్ అవ్వదు. ఎందుకంటే మనం టేప్ వేసినా సరే రిమూవ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి గ్లూ అయితే మనకి స్టాండర్డ్గా మనకి ఏం అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా మనకి గ్లూ అయితే మనం వేసుకోవాలి నీట్గా. ఇందులో కూడా కంగారు పడకూడదండి. ఎందుకంటే కంగారు పడితే ఒక దగ్గర అంటించి ఇంకొక దగ్గర అంటించడం సరిగ్గా లేకపోతే లోపలికి ఎటువంటి చిన్నది ఈ బల్లులు అలాంటివి ఏమన్నా కాలు అలాంటిది ఏమైనా వేసినప్పుడు ఆ షార్ట్ సర్క్యూట్ అవునప్పుడు ఇది స్ట్రిప్ అయితే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం నీట్గా చూసుకొని మనం కొంచెం తడిలా చేసుకొని మనం వెంటనే దాన్ని నొక్కడం ద్వారా మనకైతే కరెక్ట్గా అందులో ఫిట్ అయిపోతాం. వైర్ల మధ్యలో అనేది ఫిట్ అయిపోవడం జరుగుతుంది. ఇలా బ్యాక్ సైడ్ కూడా మనం ఏంటంటే గ్లూ వేసుకోవాలండి. ఎందుకంటే ఫ్రంట్ సైడే కాకుండా మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ గ్లూ వేసుకోవడం ద్వారా మనకి చాలా సేఫ్టీగా ఉంటుందండి. ఆ సేఫ్టీ ఉండడం వల్ల మనకి ఎక్కడ పడేసినా ఒకవేళ వాటర్లో పడేసినా సరే మనకి షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా మనకైతే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా అయితే మనం గ్లూతో మొత్తం కవర్ చేసుకోవాలండి. ఎక్కడ ఏ హోల్ లేకుండా మనం అయితే గ్లూతో కవర్ చేసుకోవాలి. మొత్తం గ్లూ గన్తో మనం అయితే ఆ కవర్ చేసుకోవడం ద్వారా మనకి ఇరిగిపోకుండా అయితే మనకి ఉంటుందండి. మెయిన్ ఇష్యూ ఏంటంటే అక్కడికి సాల్డరింగ్ చేసిన దగ్గర మళ్ళీ ఇలా ఫోల్డింగ్ అయినప్పుడు అలాంటప్పుడు ఇరిగిపోకుండా అనేది మనకి ఉంటుంది. అందుకు కొంచెం అటు ఇటు కూడా మనకి ఎక్కువగానే పూసుకోవాలి. చూసుకొని ఎక్కడ గ్యాప్ లేకుండా మనకైతే గ్లూ గన్తో మనం ఆ గ్లూని అయితే దాని మీద అప్లై చేసి అటు ఇటు మనకి బెండ్ అవ్వకుండా అలాగే అది ఇరిగిపోకుండా అలాగే మళ్ళీ మనకి ఆ షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా మనకైతే చూసారు కదా, మనకైతే ఈ విధంగా మనకి గ్లూ అయితే మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ మీకైతే నేను ఒకసారి అది సెన్సార్ అండి, మనకి అక్కడ సెన్సార్, ఆ సెన్సార్కి మనకి ఒక రిమోట్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ రిమోట్తో మనమైతే ఆపరేటింగ్ చేసుకోవచ్చు. మనకి కలర్ వేరియేషను అలాగే రన్నింగ్ కూడా మనకి వేరియేషన్ అనేది జరుగుతుంది. ఇవ్వడం అనేది కంపెనీ వాడు మనకి రిమోట్తోనే మొత్తం ఆప్షన్ అనేది మనకి ఇస్తాడండి. చూడొచ్చు మీకు ఇక్కడ. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే ఆప్షన్ అనేది మారడం జరుగుతుంది. ఇలాగైతే మనము ఇరిగిపోయిన ఎల్ఈడి స్ట్రిప్ని అయితే మనం ఈజీగా మనం ఎలాగైతే రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.